జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది December 31st నైట్దండి. మా వాళ్ళు షిఫ్ట్ అయ్యారు, మా అబ్బాయి వాళ్ళు అన్నాను కదా. సో వాళ్ళ కమ్యూనిటీలో చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ బాగానే సెలబ్రేట్ చేస్తున్నారు, రండి అని అంటే నేను ఉజ్వల్ వెళ్ళామని ఆల్రెడీ చెప్పినట్టున్నాను ఒకసారి. సో అక్కడ అనమాట స్టాల్స్ అవి పెట్టారు. పెద్ద ఎక్కువేం లేవు. గణేష్ చతుర్థి టైంలో మేము వెళ్ళినప్పుడు ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. న్యూ ఇయర్కి అంత ఎక్కువ అయితే లేవండి. ఈ ఫుడ్వి ఒక 4-3 స్టాల్స్ ఉన్నాయి. బట్టలవి ఉన్నాయి. పిల్లలు ఏవో ఆడుకోవడానికి ఒకటో రెండో ఏవో ట్రాంపోలిన్ అలాంటివి పెట్టారు. ఇదంతా డెకరేషన్ అంతా అయితే చాలా బాగుంది. ఇది ఎగ్జాక్ట్లీ 2026 అని బోర్డు ఉన్నది మా ఇంటికి ఆపోజిట్లోనే వచ్చిందనమాట. సో ఇందాక చూశారు కదా, కుర్చీలు అవన్నీ ఖాళీ ఖాళీగా అలాగ ఉన్నాయి. కొంతసేపు పోయేటప్పటికి ఫుల్ మిడ్ నైట్ అయ్యే వాళ్ళకి ఫుల్గా నిండిపోయాయి అనమాట. చాలా బాగానే అందరూ గ్యాదర్ అయ్యారు, చలి ఉన్నా కూడాను. అండ్ ఇది ఒక అమ్మాయి హ్యాండ్మేడ్ చేసింది, చాలా బాగా చేసింది. అందులో ఉండేవాళ్ళే, ఆ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళే. మేమేదో ఒక సన్ఫ్లవర్ది ఏదో అడిగితే అది 250 చెప్పిందండి. ఒకవేళ అన్ని ఫ్లవర్స్ అంతేనా, లేకపోతే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయా అన్నది నాకు తెలీదు, కానీ బాగా కొంటున్నారు తిన దగ్గర. ఎందుకంటే చాలా బాగా చేసింది. ఇగో ఈ వైట్ డ్రెస్లో ఉన్న అమ్మాయి ఇలా ఫ్లవర్ వాజ్లో పెట్టుకున్నట్టు కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది అన్నది చూపిస్తున్నారనమాట. ఇదిగో అండి, నైట్ అయ్యేటప్పటికి ఫుల్గా లైటింగ్ అదంతా మంచిగా పెట్టి డీజే ఉన్నారు, యాంకర్ ఉంది ఒక అమ్మాయి. అండ్ మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చక్కగా శాలువాలని కప్పుకుని, పెద్దవాళ్ళు కూడా, కపుల్స్, సింగిల్స్ అందరూ కూడా మంచిగా వచ్చారు. డ్యాన్స్ ఫ్లోర్ అయితే ఫుల్ ఉంది. ఇటు మనకి తెలుగు పాటలు ఉన్నాయి, లేటెస్ట్ హిట్స్ అన్నీ, అండ్ హిందీ పాటలు కూడా మంచిగా, అండ్ పంజాబీ సాంగ్స్ లేకుండా అయితే అసలు ఏ డీజే కూడా అవదు కదా. సో చాలా చాలా బాగా అరేంజ్ చేశారు, బాగుంది అనిపించింది. సో ఇది నిన్న నేను ఒక రెసిపీ చేశానండి. అంటే పండగ దగ్గరికి వస్తుంది కదా, ఇంకంతా అందరం అరిసెలును వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నాం. సర్లే, నా దగ్గర ఉన్న కొంత ఉంది, 1 కిలో కన్నా కొంచెం తక్కువ బియ్యం పిండి ఉందన్నమాట ఇంట్లో. సరే, దీంతో వెన్నుండలు అంటారండి, ఐడియా ఉండుంటుంది మీకు. లేకపోతే మా సైడు ఇంకా పాతకాలం వాళ్ళైతే పాలకాయలు అనేవారు. సో అది కొంతమంది కారంగా చేస్తారు, కొంతమంది ఏమో పాకం పట్టుకుంటారు. నేను కారంవే చేద్దాము అని అనుకున్నాను అనమాట. అందుకని సాల్ట్ అండ్ పెప్పర్ వేశాను. ఈ పాలకాయలకి ఒక ప్రాబ్లం ఉందండి, పేలుతాయి అవి ఎక్కువ అని, దానికి పెద్ద బ్యాడ్ నేమ్ ఉంది. అందుకే నేను కూడా ఎప్పుడు చేయలేదన్నమాట. పేలుతాయి అనేటప్పటికి భయం వేస్తుంది కదా అని. సో పెప్పర్ కార్న్స్ దంచి వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా బాగుంటుంది అని మధ్య మధ్యలో అది నోట్లోకి వస్తూ ఉంటుంది. అలా బాగుంటుంది అనుకున్నాను, కానీ అమ్మో దానివల్ల అవి ఏమైనా పేలుతాయేమో అని రెడీమేడ్ మనకి పెప్పర్ పౌడర్ క్యాచ్ కంపెనీ వాడివి అమ్ముతారు కదా. సో అది ఎప్పుడు ఉంటుంది కదా ఇంట్లో, అది వేసి కలిపాను అనమాట. ఇవి ఒక పెద్ద గ్లాసులు ఉంటాయి చూడండి, మంచినీళ్ళ గ్లాసులు, దాంతో 3 గ్లాసుల పిండి అనమాట. ఇది తడిపిండి ఏం కాదండి, మామూలు పొడిపిండే. సో ఇందులోకి యాక్చువల్లీ బటర్ వేసి కలపాలి, దాని పేరే అది కదా, వెన్నుండలు. సో నేనేం చేశానంటే బటర్ని కొంచెం మెల్ట్ చేశానండి, సో దట్ అందులో ఏమైనా సరిగ్గా కరగకుండా ఉండిపోయి అనుకోండి, అది ముద్ద వెన్న వేసి పిండిలో సరిగ్గా కలవక ఎక్కడైనా చిన్న లంప్లాగా ఉండిపోయింది అనుకోండి, అక్కడ కూడా పేలుతుందని భయం. అందుకని లైట్గా కొంచెం కరగబెట్టాను, నెయ్యి అయ్యే వరకు ఉంచలేదు. జస్ట్ వెన్న మెల్ట్ అవుతూనే ఒక గిన్నెటి తీసి పక్కన పెట్టి మిగతాది నేను నెయ్యి కాచేసుకున్నాను. సో ఇది కొంచెం కొంచెం కలుపుతూ వచ్చానమాట. అలా ఆ కప్లో ఉన్నదంతా వేసేసాను. వేసి కలిపాక ఇగో అలా ఉండకడుతున్నట్టుగా రావాలన్నమాట పిండి మనకి. ఇప్పుడు ఇందులో కొన్ని వేడిపాలు పోసి కలుపుకోవాలండి. నీళ్లు పోసుకునే వాళ్ళైనా సరే వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి, కానీ దీని పేరు పాలకాయలు కాబట్టి పాలు వేసే కలిపితే ఇంకా టేస్ట్ బాగుంటుందని ఉద్దేశం. సో గోరువెచ్చగా పాలు వేడి చేసుకుని, గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ, చలికాలం కాబట్టి కొంచెం పట్టుకోగలుగుతాం వేడి. సో అలా వేసి కలిపాను. అవి నేను కాచినవి సరిపోలేదు, ఇంకో అన్ని కూడా మళ్ళీ కాచి పోసాను అనమాట.
ఆల్మోస్ట్ 3/4 గ్లాసు పాలైతే పట్టాయి. అలా మెల్లిగా కలుపుతూ టైం బాగానే పట్టిందండి. సో, అలాగా అంత ముద్ద అయ్యే వరకు కలిపి వాటిని పగుళ్ళు లేకుండా మనం మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజే చేశాను. మరీ చిన్న సైజు చేయాలంటే కొంచెం అబ్బా అనిపించింది. ఇంకో మనిషి ఉంటే బాగుండేది అనిపించింది. సో, కొంచెం పెద్ద సైజే చేశాను. బట్ తినేటప్పుడు బాగానే ఉన్నాయన్నమాట. ఇలా ఇంకా చుట్టుకుంటూ కూర్చోవడమే టైంపాసు. ఇలా ఈ విధంగా ఒక గంట పట్టిందనుకోండి అవన్నీ ఉండలు చేయడానికి. ఇదిగో ఇన్నయ్యాక ఇలా మూత పెట్టుకుంటున్నాను. ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. సో, ఇవి ఒక వాయి అయ్యేంత వచ్చే వరకు చేసుకుని ఈ లోపల నూనె కూడా పెట్టుకున్నాను. కాగాలి కదా! నూనె మరీ మరిగిపోతే కూడా పైన కలర్ వచ్చేసి లోపల వేగవు మనకు తెలిసిందే కదా! సో, మీడియం హీట్‌లో పెట్టుకుని అప్పుడు ఒక్కొక్కటి వేశాను. వేస్తున్నప్పుడు లక్కీగా నాకు గుర్తులేదనమాట ఇవి పేలుతాయని. ఆ తర్వాత గుర్తొచ్చింది. అమ్మ బాబోయ్! పేలుంటే ఏమైపోను అని అనుకున్నాను. బట్ లక్కీలీ ఒక్కటి కూడా పేలలేదండి. మొత్తం పిండి వంటంతా హ్యాపీగా చేసేసుకున్నాను. పని మనిషి వచ్చేవాళ్ళకి స్టవ్ క్లీన్ అయిపోవాలన్నది నా ఉద్దేశం. అంటే నేను క్లియర్ చేసేయాలి అక్కడి నుంచి నా వస్తువులు. సో, ఆ అమ్మాయి రోజు సాయంత్రం స్టవ్ తుడుస్తుందనమాట. అందుకని లంచ్ అవ్వగానే మొదలుపెట్టి టీ టైం కల్లా అవగొట్టాను. సో, ఇది కూడా లో టు మీడియం హీట్‌లో పెట్టుకునే వేయించుకోవాలి మనము. చిన్నదే పెట్టుకున్నాను కడాయి. ఊరికే ఎక్కువ వేసేసుకుని కాగిన నూనెంతా ఎలా కన్జ్యూమ్ చేయాలన్నదే టెన్షన్ ఉంటుంది నాకెప్పుడూ కూడా. ఎందుకంటే మేము రెగ్యులర్‌గా రిఫైన్డ్ ఆయిల్ వాడము. నువ్వుపప్పు నూనె వాడతాం. స్పెషల్‌గా ఆడించుకుంటాం అని చెప్తూ ఉంటాను కదా వీడియోస్‌లో. సో, ఇదిగో అండి ఒక వాయి వేగినవన్నమాట ఇవి. అలా ఫైనల్లీ ఇన్నొచ్చాయి. కానీ బాగా వచ్చాయి. ఇలా నలిపితే చక్కగా నలుగుతున్నాయి. లోపల సాఫ్ట్‌గా ఉన్నాయి కొంచెం. వెన్నేసాం కదా మనం. పైనేమో ఇలా క్రిస్పీగా తినడానికి బాగున్నాయి. కావాల్సిన వాళ్ళు పెప్పర్ వేసుకోకుండా పాకం కూడా పట్టుకోవచ్చనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.